బాబును వెంటనే అరెస్ట్ చేయాలి. మోహన్ బాబును వెంటనే ఖండించండి. జర్నలిస్టులపై దాడులను ఖండించండి. జర్నలిస్టులపై దాడులను వర్ధిల్లాలి. జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టులపై దాడులను మోహన్ బాబును వెంటనే మోహన్ బాబును వెంటనే నిన్న హైదరాబాద్లో ఇటు విధుల్లో ఉన్నటువంటి జర్నలిస్టుల పైన సినీ నటుడు మోహన్ బాబు దాడి చేయడాన్ని నల్గొండ ప్రెస్ క్లబ్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ చర్య అత్యంత అమానుషం, అత్యంత విచక్షణారహితంగా మోహన్ బాబు దాడి చేయడం ఆయన అహంకారానికి నిదర్శనం. ఆయన వెంటనే బేషరతుగా జర్నలిస్టు సమాజానికి క్షమాపణ చెప్పడంతో పాటు జర్నలిస్టులపై దాడి చేసిన మోహన్ బాబు కేసు నమోదు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక వ్యక్తిగతంగా మేము ఎన్నడూ కూడా జీవితాల్లోకి వెళ్ళే ఉద్దేశం మీడియాకు లేదు. ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాతే ఈ విషయంలో న్యూస్ కవరేజ్ అనేది జరిగింది. ఒకసారి పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత అది బయట పబ్లిక్ డొమైన్ లోకి వచ్చిన తర్వాత ఒక సెన్సేషనల్ ఇష్యూస్ కాబట్టి, సెలబ్రిటీస్ కాబట్టి ఆటోమేటిక్ గా దానికి ఒక కవరేజ్ ఉంటుంది. కోట్లాది మంది దీన్ని వీక్షిస్తున్నారు. అంటే ఒక మీడియా కోట్లాది మంది వీక్షించే ఏ అంశాన్ని కూడా మీడియా కవరేజ్ చేసి ప్రజలకు చూపించాలి, ఏం జరుగుతుంది అనేది చూపించడం వరకే బాధ్యత తప్పితే దాంట్లో న్యాయ నిర్ణయాలు మీడియా చేయదు. కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో చూపించే ప్రయత్నం చేస్తున్నటువంటి జర్నలిస్టుల పైన విచక్షణంగా దాడి చేయడం అయితే ఇటు ప్రెస్ క్లబ్ నల్గొండ ప్రెస్ క్లబ్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. మోహన్ బాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలి, మోహన్ బాబుపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అహంకారపూరితంగా సినీ యాక్టర్ మోహన్ బాబు గారు దాడి చేయడం జరిగింది. ఆ దాడిని తీవ్రంగా TUWIJU నల్గొండ జిల్లా శాఖ తరఫున ఖండిస్తున్నాం. ఈ రకమైన ఇంతకుముందు గతంలో కూడా అతను అహంకారిక పూరితమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి బెదిరించేటువంటి ఆనవాయితీ అతనికి ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా అతని పైన తీవ్రంగా చర్యలు తీసుకోవాలని నల్గొండ జిల్లా IJU తరఫున కోరుతున్నాం. ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టడానికి TUWIJU రాష్ట్ర శాఖ పిలిపించింది. అదే ఆ పిలుపు మేరకు నల్గొండ జిల్లా కూడా జిల్లా వ్యాప్తం మొత్తంలో కూడా ఉద్యమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం.
ఈ విషయాన్ని ప్రభుత్వం గ్రహించి అతని పైన కఠిన శిక్ష విధించాలని చెప్పని కోరుకుంటున్నాం.